నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రభుత్వ చిహ్నాలను రూపొందించిన యామరాజును సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అభయహస్తం గ్యారంటీలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. రామంతపూర్లో ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. రంగంపేటలో నూతన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అజయ్పూర్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కుక్రాల ప్రేమ్ సాగర్ రావు. రైట్, డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రభుత్వ చిహ్నాలను రూపొందించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యామరాజును రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. యామరాజు ఉద్యమ ప్రస్థానం, తను రూపొందించిన తెలంగాణ చిహ్నాలపై ఇటీవల ఒక ఛానల్లో వచ్చిన కథనాలు విన్న మంత్రి ప్రత్యేకంగా ఆయనను కార్యాలయానికి తెప్పించుకొని అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజు ఉద్యమ నేపథ్యం అభినందనీయమన్నారు. పదిహేను సంవత్సరాల్లో పనిచేశాను. తర్వాత 10 సందర్భం ఎదురో తీసుకుంటాను. నేను గుర్తిస్తాను. ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరులో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్లా ఎలయ్య మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ తాండ మంగమ్మ, జెడ్పీటీసీ నరేందర్ గుప్తా, సర్పంచ్ నాగేష్, ఎంపీటీసీ కవిత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రోడ్ దాకా పీటీ రోడ్ మంజూరి ఇప్పించాలని పెద్దల్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా తిమ్మాపురం ఎక్స్ రోడ్ నుంచి వయా బీసీ చంద్రగిరి దాకా, అదే బస్ స్టాండ్ నుంచి మరి సబ్ స్టేషన్ దాకా నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు ఎంపీటీసీ గారికి. మన పిఎస్సిహెచ్ చైర్మన్ జిల్లా రాజశేఖర రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరు. దాని యొక్క రసీదుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ రసీదుని మీ దగ్గర భద్రపరచుకోండి. తర్వాత వచ్చేసి మహిళలు 8, 9, 10 కౌంటర్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చేసి అక్కడ దరఖాస్తు ఇవ్వాల్సిన దరఖాస్తుదారులందరూ 9 ఎల్లుండి 3 రోజులు 6వ తారీఖు వరకు మీ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ దరఖాస్తుదారులు కొంచెం. రామంతపూర్ బాలాజీనగర్ లో వేగస్ ఫిట్నెస్ సెంటర్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అవసరమని, ప్రతి ఒక్కరు తప్పకుండా జిమ్ మరియు యోగా మెడిటేషన్ చేయాలని అన్నారు. రకరకాల వ్యాధులకు ఫిట్నెస్ చక్కని పరిష్కారం చూపుతుందని అన్నారు. వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ, ముఖ్యంగా అందరూ కూడా ఈ ఫిట్నెస్ సెంటర్ రావాలని, రామంతపూర్ ఈ చుట్టుపక్కల, ఎందుకంటే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ముంగట కూడా. ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు, హెల్త్ సంబంధించిన ఫిట్నెస్ బాగుంటే హెల్త్ సంబంధించిన ఏ ఇష్యూస్ రావు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ మటుకు జిమ్కి రావాలి. లేదు అంటే 99% జిమ్కి వస్తే ఏంటిదంటే వీళ్ళ ట్రైనర్లు ఉంటారు, అలాగనే మనకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అదే మన ఇంట్లో కావాలంటే ఒక 2-3 ఐటమ్స్ కంటే పెట్టుకోలేము. అలాగనే మీరు బయట పోవాలంటే ఓన్లీ పార్కులలో పోయి చేసుకోవాలంటే ఓన్లీ వాకింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు. ఈడైతే జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా అన్ని లేటెస్ట్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జిమ్ సెంటర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు అలాగనే వేగాస్ ఫిట్నెస్ సెంటర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను రామంతపూర్ అందరు కూడా.
నా పేరు శ్రీనివాస్. నేను మెగాస్ ఫిట్నెస్ స్టూడియో స్టార్ట్ చేశాను. అతను నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫిట్నెస్ సెంటర్లో. నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫిట్నెస్ సెంటర్లో. న్యూట్రిషన్, డైట్ అట్లాంటి వెయిట్ లాస్ అనేది ఒక 10 years నుంచి సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు, ప్రొవైడ్ చేస్తాను నేను. మీరు న్యూట్రిషన్ ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? చెప్తాను. డైట్ అవర్ న్యూట్రిషన్ A to Z ప్రొవైడ్ చేస్తాను. టైమింగ్స్ మార్నింగ్ 5 to నైట్ 10 వరకు ఉంటుంది. ఆఫర్ ఇచ్చారా? ఆఫర్ 799కి 12 months ఆఫర్ ఉంది సార్. దానికి లక్కీ డ్రా విన్నర్కి ఒక యాక్టివ్ 6G వెహికల్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట స్థానిక హైస్కూల్ ఆవరణలో జరిగిన 3,000 రూపాయలకు పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో జగన్ మించిన నాయకుడు లేడని, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు దఫాలుగా పెంచుతూ 3,000 రూపాయలు చేశారని అన్నారు. గతంలో 65 ఏళ్లు నిండితే గానీ పెన్షన్ వచ్చేది కాదని, కానీ ఇప్పుడు 60 ఏళ్లకే పెన్షన్ వస్తుందని, వాలంటీర్ల సహకారంతో ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామని, జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎంను చేయాలని ఎమ్మెల్యే కోరారు. మాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, వెయ్యిన వాళ్ళు ఉన్నారు. అది మా కొలమానంగా పేదరికం. పేదవాడు ఎవడైనా సరే, ఏ కులంలో ఉన్నా కానీ, ఏ మతంలో ఉన్నా కానీ, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ప్రతి పేదవాడికి కూడా మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది పేద ప్రజల యొక్క పక్షపాతం అంటేనే. అంతేకాదు, మీ అందరికీ కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. పెన్షన్ తీసుకునే వాళ్ళు వయసు ఇదయ్యి కళ్ళు సరిగ్గా కనిపించకపోక, లేదా సరిగ్గా వినిపించక, ఇటువంటి వాళ్ళు రేపు పొద్దున ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా మీ పక్కింటి వాళ్ళు పొరిగే అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. మరి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో ఒక్కటన్నా కానీ పెట్టారా? పెన్షన్ ఇలా 3,000 ఇచ్చారా? లేదంటే అమ్మఒడి ఇచ్చారా? బీసీ, ఎస్సీ, మైనార్టీలకు సంబంధించి 18,750 ఇచ్చారా? అలా పక్షపాతైన జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతు అంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీరు గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ, ఈ రోజున ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగేశ్వరరావు గారికి, గ్రామంలో ఉండే పెద్దలు మన కంటిపూడి బుజ్జి గారు అవనండి, రవిశంకర్ గారు అవనండి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల నియోజకవర్గం హజీపూర్ మండలం నమ్నూర్, గుండెపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కుక్రాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఏదైతే 6 పథకాలు చెప్పినో అందులో 2 పథకాలు 9 తారీఖు దాదాపు 22 రోజుల కింద మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో ఒకటే మహిళలకు బస్సు ఎక్కినా ఇప్పటివరకు మహిళలు చెప్తారు ఎక్కిరా లేదా? ఎక్కిన అందరు చేతులు ఉంటారు. ఒకసారి ఎక్కిరా? ఎప్పుడైనా ఒకసారి అలిగి తల్లిగారింటికి పోయినరా లేదా? తల్లికి పోయినరా? అలిగిపోతే మళ్ళీ తెల్లారి బదిలాడు కూడా వచ్చిందా? అది ఆల్రెడీ బస్సు మొదలైంది. ఇంకోటి ఆరోగ్యశ్రీ పథకం గురించి ఒక విషయం చెప్పాలమ్మా. ఈ పథకం 2004 పార్టీ 2014 దిగిపోయే నాటికి 5 లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రులను పెంచి వాళ్ళకు లాభం కలిగించే విధంగా చేయిస్తేందుకు ఆ పథకం. నమస్కారాలు. మనకి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన అభయహస్తానికి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ప్లాట్స్ వచ్చినాయి, అవి ఖచ్చితంగా కూడా మేము వెరిఫై చేపిస్తాము. అట్లనే కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్స్ మీకు ఉంటే కనుక మీకే వచ్చి ఉంటే అది పట్ట ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు, అది కూడా మేము వెరిఫై చేస్తాము. 70,000కు సంబంధించి కూడా కొంతవరకు వర్కౌట్ చేస్తాము. అందులో ఒక 1,200 మెంబర్స్కి కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. అంటే ఒకరికి 35,000, ఒకరికి 16,000, ఒకరికి 40,000 అట్లా వచ్చాయి. ఖచ్చితంగా మనం గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటాం. ఇందులో ఏంటంటే బీబీనగర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పని ఆరోగ్యశ్రీ పేదవాడు హాస్పిటల్లకు పోయి ఉచితంగా వైద్యం చేసుకునే పరిస్థితి నాడు కాంగ్రెస్ తెచ్చింది. ఉచిత విద్య పేదోడు చదువుకోవాలి,
ఇంజనీరో డాక్టరో కావాలి, ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు బాగుపడాలి, పేద విద్యార్థులు అని చెప్పి నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పని కూడా చేసిన ఘనత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అనేక కార్యక్రమాలు చేసింది. అట్లాంటి కార్యక్రమాలు దేశానికే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఉమ్మడి ఇల్లు రాలేదు, ప్లాట్లు కూడా రాలేదు. మరి ఉచిత విద్య సరిగ్గా జరగలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా జరగలే, రైతు రుణమాఫీ పోయినసారి ఆలస్యంగా వచ్చింది, ఈసారి అస్సలు జరగలే. సో అన్ని ఇబ్బందులు. ఇది మళ్ళా ధనిక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం. మరి ఎందుకు జరగలే? ఇది పేదోని పట్ల మనసు ఉండాలి, పేదోని పట్ల ప్రేమ ఉండాలి, ఆ పేదోనికి మేలు చేసే ధైర్యం ఉండాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. నాడు ఉండే ఈరోజు అంతకంటే ఇంకా బాగా గొప్పగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పినాం. ములుగు జిల్లాలోని చలువాయి ఇంచర్ల జాతీయ రహదారిని అనుకుని ఉన్న ప్రాంతాల్లో మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు వచ్చే భక్తుల కోసం కిచెన్ షెడ్యూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ అంకిత్తో కలిసి ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంట్రాక్టర్లకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనులు నాణ్యతగా లేకపోతే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. మీరు చేయకపోతే అమ్మా ఇది ములుగు జిల్లాలో ఐటీడీ ఏటూరు నగరంలో ఇది ఆఖరి పని. నేను మీకు ఫార్మల్గా బ్లాక్ లిస్ట్ చేసేస్తాను. మనకి కానీ టాయిలెట్ బాత్ ఇంకా కవర్ అవ్వలేదు. ఇప్పుడు ఈ జాతరలో మనం ఎడిషనల్ ఎమ్యూనిటీస్ పెట్టుకున్నాం. కాంపౌండ్ వాళ్ళు టాయిలెట్ బాత్ పెట్టాం. ఏ పని నుంచి? సో మేడారం జాతర డిఎంఎస్కి సబ్జెక్ట్ డిఎంఎస్లో మేడారం జాతర. ఇప్పుడు మనకి మేడారం జాతర కాకుండా కవర్ అవుతుంది. ఉప్పల్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఉప్పల్ సర్కిల్ కి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండెల లక్ష్మారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, రజిత, పరమేశ్వర్ రెడ్డి, చేతన్ హరీష్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శబరిమలలో అయ్యప్ప స్వాములు కనీస వస్తువులు, మంచినీరు, ఆహారం, సరైన వైద్య సదుపాయం లేకపోవడం, నిలక్కల్ నుండి పంబాకు రవాణా వ్యవస్థ సరిగ్గా ఏర్పాటు చేయలేకపోవడం, హెల్ప్ డెస్క్లు లేకపోవడం, సరైన శానిటరీ వ్యవస్థ ఏర్పాటు లేక అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అయ్యప్ప ఐక్య వేదిక సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరించారు. ప్రభుత్వం స్పందించి ఒక ఆదివారం బృందాన్ని కేరళ రాష్ట్రానికి పంపించి తెలంగాణ అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జేసీ ప్రతినిధులు నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి, బాలకృష్ణ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వామి, ప్రేమ్ గాంధీ గురుస్వామి, రాకేష్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్పలందరికీ విజ్ఞప్తి. తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక నుంచి ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల జరుగుతున్న ఇబ్బందులు, రద్దీ కారణంగా ఆహారము, నీరు, అదేవిధంగా వైద్య సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న అయ్యప్పల పరిస్థితి వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ తెలంగాణ భవన్ ఒకటి ఏర్పాటు చేయమని, అదేవిధంగా అయ్యప్పలు పడుతున్న ప్రతి ఇబ్బందిని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీగా వారు సిఎస్ గారికి ఆ పత్రం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఈ పనిపైన మనం మాట్లాడదామని సానుకూలంగా ఇబ్బందులు కలగొద్దని మేము చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ అందరు గురుస్వాములు ఎవరు ఈ యొక్క కార్యక్రమానికి పిలువలేదు అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో వారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఈ అయ్యప్ప ఐక్య వేదిక జేఏసీలో ప్రతి గురుస్వామి, ప్రతి అన్ని సంస్థలు కూడా భాగస్వాములు కావాలి. ఎవరూ మాకు చెప్పలేదని బాధపడకండి స్వామి. మన అందరం కలిసికట్టుగా అయ్యప్పల కోసం ఉద్యమిస్తాం. స్వామియే శరణమయ్యప్ప, సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప. నర్సాపూర్లో గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప ఆపనల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న అయ్యప్ప గుడిలో గురుస్వామి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అయ్యప్ప స్వాములు ఇక్కడ ఈ ఆలయం నిర్మించుకోవడం వల్ల ఇదే శబరిగా భావించి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన అశోక్ స్వామి గారు చెప్పినట్టుగా మరి అక్కడ శబరిలో ఉన్నట్టుగానే చుట్టుపక్కలంతా అడవి ఉంది.
మరి అక్కడ నది ఉన్నట్టుగానే ఇక్కడనే పక్కన మనకు చెరువు ఉంది. మరి అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక పుణ్య ప్రాంతంగా పుణ్యక్షేత్రంగా మారబోతుంది ఈ యొక్క ఆలయ నిర్మాణంతో అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో చాలా మంది దాతలాగంటే మన నర్సాపూర్ గుర్తుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మన నర్సాపూర్లో మొట్టమొదటి అయ్యప్ప స్వామి దేవాలయం ఇది. మరి ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్పంచుకోవాల్సిన మన నర్సాపూర్ పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కడుతున్నాం. అక్కడ వాళ్ళ బగలాబికి అమ్మ ఆ టెంపుల్ కట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ విధంగా ఎన్నో మంచి ఆలయాలు మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారబోతుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని, ఈ యొక్క స్వాముల పాపం ఇక్కడ చాలా కష్టమైతుంది. చిన్న షెడ్ వేసుకొని కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. మళ్ళీ సంవత్సరానికి ఇది కంప్లీట్ అయిపోయి ఇందులోనే పూజ చేసుకుంటారని ఆ స్వామి ఆ విధంగా శక్తి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. స్వామియే శరణమయ్యప్ప. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయం వద్ద నుంచి అయ్యప్ప దేవాలయం వరకు అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కొనసాగింది. రాజరాజేశ్వరి దేవాలయంలో ఆభరణాల ప్రత్యక్ష పూజలు చేశారు. అల్పాహారం దాత డాకూరి శివశంకర్, 1వ వార్డ్ కౌన్సిలర్, భజన మండలి దాత ఆకుల సత్యనారాయణ, 17వ వార్డ్ కౌన్సిలర్ డాకూరి చంద్రశేఖర్, స్వాములు మరియు భక్తులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో పంట పొలాలకు 9 గంటల నిరంతరం విద్యుత్ ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందజేశారు. అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, రాజమండ్రి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అల్ల గోవింద్ పాల్గొన్నారు. వర్షం కారణంగా పంటలన్నీ పోని మళ్ళీ అన్ని పని చేయు, రైతులకి వాటర్ రాదు, ఓ పక్కన మీరు కరెంట్ ఇవ్వరు, ఎలా చేయమంటారు? లేకపోతే వ్యవసాయాన్ని మొత్తేసేయండి. 8 గంటలైనా 7 గంటలైనా రైతుకి ఇన్ఫర్మేషన్ లేదండి. ఇవ్వాలి. టైమింగ్స్ కూడా అడిగాము, మీరేం ఫాలో అవ్వట్లేదు. మీ కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఇస్తే రైతులకు కన్వీనియంట్ కాదు. అది ప్రకృతి కదా, మన చేతుల్లో లేదు. మనం గతంలో అడిగినప్పుడు 7 గంటలు ఇచ్చేవారండి, తర్వాత 9 చేశారండి, ఇప్పుడు మళ్ళీ 8 గంటలు చేశారు సార్. ఇప్పుడు రెగ్యులర్ గానే ప్రాబ్లం ఉంటుంది. మీకు గమ్మి వాళ్ళు ఎవరు లేరు, మీకు పవర్ సేల్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఏ కంపెనీ సేల్ చేయదు. అలా అలా పెరిగిపోద్ది. మరి వింటర్ సీజన్లో ప్రాబ్లం ఏంటి సార్? సమ్మర్ అయితే పోనీ మీకు షార్టేజ్ ఉందో, లేకపోతే ఇబ్బంది ఉందో, కన్జంప్షన్ ఎక్కువ ఉందో, కారణాలు ఉంటాయి. వింటర్లో కూడా పవర్ ఇవ్వలేకపోతే ఎలాగా? లేదులేండి, సగం వ్యవసాయం మానేద్దు అండి. మీరు వస్తారు కానీ వీళ్ళు కూడా ఇవ్వట్లేదు సార్. 7 గంటలు ఇచ్చివ్వరండి, మీరు వచ్చారు 9 గంటలు ఇచ్చివ్వరు, మళ్ళీ 8 గంటలు లేదండి. ఇవ్వకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి అన్స్పీడ్ గా కరెంట్ పోతుంది సార్. ఆఫీసు ఫోన్ చేస్తే ఫైనాన్స్ 3 ఫేజ్ తీసేయమన్నారు అంటున్నారు సార్. దేనికి ఎందుకు ఏం ఇన్ఫర్మేషన్ రైతులు లేదు సార్. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడింది. వివిధ పంపులలో స్టాక్ లేకపోవడంతో కేవలం టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నడపబడుతున్న హెచ్పీ పంపుల్లో మాత్రమే డీజిల్ ఉందని తెలుసుకున్న వాహనదారులు, ఆటో ట్రాక్టర్ డ్రైవర్లు భారీగా బారులు తీరారు. వాహనదారులు మాట్లాడుతూ కౌడిపల్లి శివంపేట మండలంలో ఎక్కడా డీజిల్ లేదని, ప్రభుత్వం స్పందించి డీజిల్ కొరత తీర్చాలని కోరారు. నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ డీజిల్కి వస్తే డీజిల్ 2 రోజుల నుంచి చాలా కష్టమవుతుంది. డీజిల్ దొరకట్లేదు. ఈ ఏరియాలో నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ చూసినా డీజిల్ చాలా స్ట్రైక్ అవుతుంది. మాకు చాలా కష్టమవుతుంది. రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దయచేసి ఎట్లయినా మాకు డీజిల్ అందుబాటులో ఉంచి మా రైతులకు అనుకూలంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఎన్ని లీటర్ల డీజిల్కి వచ్చావు? నేనా 50 లీటర్ డీజిల్ అన్న. 50 లీటర్ డీజిల్. కోటపల్లి ఫ్యాక్టరీలో కలుపుకున్నాము. కోటపల్లి డీజిల్ అయితే 100 అయ్యింది. ఇప్పటిదాకా 1 గంట అయిపోయింది. నాతో నిలవ డీజిల్ లేక దానికోసం
భువనగిరి టౌన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ 10వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక వార్డ్ కౌన్సిలర్ ప్రోత్నాక్ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో మెయిన్ రోడ్ పిన్నింటి బలరాం రెడ్డి ఇంటి ముందు నుంచి టీటీడీ కళ్యాణ మండపం పార్క్ ముందు వరకు అత్యవసరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ జామ్ కావడం వల్ల కొత్త పైపులను వేయవలసి వచ్చిందని తెలిపారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో మెయిన్ రోడ్ టీటీడీ కళ్యాణ మండపం ముంగట పైప్ లైన్ పూర్తిగా జామ్ అయి పాత పైపులు ఏర్లు వచ్చి దాదాపుగా 15-20 రోజులుగా ప్రజలకు చాలా అవస్థలు అవుతూ ఉన్నాయి. మురికి నీళ్ళంతా డ్రైనేజ్ రోడ్డు పైన ప్రవహిస్తూ ఉంటే అత్యవసరంగా ఈ యొక్క 250 మీటర్ల పైప్ లైన్ను కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ గారు అర్జెంట్గా కలెక్టర్ గారితో ప్రత్యేకమైన నిధుల ద్వారా ఈ పైప్ లైన్ వర్క్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలకు జరిగిన అవస్థను చింతిస్తూ రేపు 28వ తారీఖు నుంచి ప్రజాపాలన స్టార్ట్ అవుతా ఉంది. రేషన్ కార్డు ప్రతి ఒక్క పేదలకు ఎవరెవరికి ఏ అర్హతలు ఉన్నాయో ఉచిత బస్ సౌకర్యం కానీ, 2500 రూపాయలు కానీ, 500 సిలిండర్ కానీ, అదేవిధంగా కొన్ని ఏళ్ల సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు, యువకులకు అందరికీ కూడా రేషన్ కార్డుల ప్రక్రియ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. పనులన్నింటినీ కూడా సేవకులుగా పనిచేస్తూ ఉన్నాం. ప్రజా పాలకులుగా కాకుండా సేవలకు ఉంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తారు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సందా యాకయ్య అనే రైతుకు చెందిన 2 ఎకరాల భూమిలో 1 ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. మిర్చి తోట చేతికి అందివచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలైంది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరారు. వాళ్ళ పని చేస్తారు, నేను ఎక్కదాన్ని వ్యవసాయం చేసుకుంటా. మేము చేసుకునేటోళ్ళని తోట మొత్తం పీకి ఆగం చేసిండు నిరుడు. నైటే వచ్చిండు. మేము పొద్దున్న దానికి ఇక్కడ కూలీలో పెట్టి పని చేసుకొని సాయంత్రం ఇంటికి పోయినాం. పొద్దున 9 గంటల వరకు వచ్చేసరికి మొత్తం ఆగం అయింది. ఈ సంవత్సరం ఏమీ పంట లేదు, కూలీనాలు చేసుకొని బతికినాం. ఈ సంవత్సరం అన్న చేసుకుంటామని చేసుకున్నాం సార్. మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తాను. వచ్చి మరి 10 మందిలో వచ్చి మా తప్పు ఏదైనా ఉంటే మాట్లాడమన్నాం. ఇక్కడ ఉన్న రైతులు కూడా మాకు ఎవ్వరు పగలేరు. మా వాళ్ళు 2 పనికి పోతారు, నేను ఒక్కదాన్ని ఇక్కడ పని చేసుకుంటా. ఏదన్నా మంది గిన్నె కొడతానికి వస్తే వస్తారు, కొట్టిపోతారు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు చేను చుట్టోళ్ళని కూడా అడగండి. ఒక మిర్చి తోట ఎకరానికి ఇలా తోట వేసి పెట్టుబడులు పెట్టి ఈ విధంగా చేస్తే ఇలా కొంతమంది దుండగులు కావచ్చు, మరి ఎవరు చేసిందని దాని తర్వాత విషయం అర్ధరాత్రి టైంలో జరిగింది. ఇలా తోటకు వచ్చిన తోట తీరా కాపు దశకు వచ్చింది. మొత్తం ఏరే టైంలో ఈ విధంగా విధ్వంసానికి చేయడం అసలు దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు అసలు దేశం కానీ మన గ్రామాలకు కానీ ఇట్లా తోట పీకుడు కానీ చెట్లు నరకుడు కానీ ఈ విధంగా జరిగింది. అలాంటి జరిగితే మాత్రం 2 లక్షల రూపాయల వరకు అని చెప్పి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం నేను వ్యవసాయం మళ్ళీ చేయడం జరిగింది. చేసినాక కూడా ఇన్ని రోజుల కాంచెలు ఏం సపోర్ట్ లేకుండా మళ్ళీ ఏంటంటే తీరా కాపుకొచ్చి తీరా కాసి ఏరే టైంలో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. రాత్రి మొత్తం ఒక 10 మంది అయినరు, 5 అయినరు, ఎంతమంది అయినరు. తోట పీకడం కానీ ఈ విధంగా తొక్కడం కానీ ఈ విధంగా సర్వనాశనం చేసి ఇలా కనీసం 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇలా నా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇలా మహబూబాబాద్ని కూలి చేసుకొని బతికే పరిస్థితి నాది. అయినా కూడా ఇంత వ్యవసాయం కొద్ది గొప్ప వ్యవసాయం కొరకు నా భార్య ఇలా ఉన్న 1 ఎకరం భూమి కొరకు సరే మేము చేసిన కూలి చేసుకొస్తే ఆ కూలి పైసలు తీసుకొచ్చి ఇలా పెట్టుబడి పెట్టుకుంటేనే ఇలా ఈ తోట ఇంతవరకు కవర్ అయింది. ఆ విధంగా చేసుకొచ్చిన నా కూలి పోయింది, ఇంత పెట్టుబడి పోయింది, ఇలా భార్య చేసిన కష్టం పోయింది, ఇలా ఫలితం ఈ విధంగా అయిందని చెప్పి నేను న్యాయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి సమస్య ఇంకే రైతు కూడా రావద్దని కోరుకుంటున్నానని చెప్పి. అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఇస్లావత్ మాధవి రవి ఆధ్వర్యంలో ఎంపీడీఓ మల్లేశం, తహసీల్దార్ రఘునాథన్ రెడ్డి, సుగుణాభాయ్, సివిల్ సప్లై డిఎం నిర్వహించారు. ప్రజాపాలన సర్టిఫికేట్లు ఇచ్చి పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారంను నింపడానికి అధికారుల సహాయ సహకారాలు అందించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రభుత్వ చిహ్నాలను రూపొందించిన యామరాజును సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అభయహస్తం గ్యారంటీలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. రమంతపూర్లో ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. రంగంపేటలో నూతన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అజయ్పూర్ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కుక్రాల ప్రేమ్ సాగర్ రావు. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.